హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటండి ఇంకా విషయాలు చెప్పండి మీరు. ఇంకా ఈరోజు నేను డైలీ వ్లాగ్ లాగే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా డైలీ ఇంకా ఇంకా ఏం చూపించాలి, ఇంకా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంకా నాకు ఏ వీడియోస్ చేసి బయటికెళ్ళి తీయడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా సర్లే నేను చేసే వర్కే చూపిద్దామని చెప్పేసి ఇంకెలా వీడియోస్ తీసుకుంటున్నానండి. అంటే మన హౌస్ వైఫ్స్ ఏదన్నా చేయాలంటే చేయగలము, చిన్నపిల్లలని అలా కాకుండా అలా అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే లేచినాక ఇంకా టిఫిన్ సెక్షన్ కదా, మా అత్తగారు వాళ్ళేమో పొలం వెళ్ళిపోతారు, గేదెలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ క్యారేజ్ పట్టుకెళ్ళాలి కాబట్టి కొంచెం వాళ్ళు సపరేట్గానే వండుకుంటున్నారు, మేము సపరేట్గానే వండుకుంటున్నాము. ఇంకొక పక్కన వాళ్ళు కుకింగ్ చేసుకుంటున్నారు, ఇంకో పక్కన నేననమాట. ఇంక ఇక్కడైతే దోశలకి పిండి పెట్టాం కదా, ఆ పిండిలో ఉప్పు అన్నీ వేసేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దోశలు వేయడానికి. ఇంకా అలా ఇంకా దీని తర్వాత ఇంకా ఏం చేశాను ఏంటి అనేది అయితే చూస్తూ ఉండండి కంటిన్యూస్గా. నేను ఏం చేశాను ఇంక ఇలా అంతేనండి. మామూలుగా ఫస్ట్ అయితే ఇలా దోశలు వేసాను కదా, ఫస్ట్దేమో మరిక్కీ కోసం తీస్తాను. వాడు కొంచెం ఇడ్లీ అవి ఇబ్బంది పెడుతున్నాడు తినడానికి. ఇలా దోశలు అయితే ఏం మాట్లాడకుండా తింటున్నాడు. నేను రాత్రి లేట్ అయిపోయింది, నేను మా హస్బెండ్ వచ్చేసేటప్పటికి పొడుగుండిపోయాము. ఇంకా మా హస్బెండే పెట్టుకు తినేశారు రైస్. తినేసారు, నేనేమో పిండి తీయడం మర్చిపోయాను ఫ్రిడ్జ్లోది. ఇంకా బాగా మత్తుగా ఉంది కదా, ఆ టైంలో ఇంకా లేకలేక కొంచెం అట్ల పిండి తీసి బయట పెట్టండి మార్నింగ్ అని చెప్తే మా హస్బెండ్ పిండి అయిపోద్దనో మరి ఏమో తెలియదు కానీ 4 గంటలకు వచ్చే పిండే తీసి పెట్టారండి. ఇంకా ఆ పిండితోనే దోశలు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా అలా అనమాట. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో. ఇంకా వీలైనంత వరకు ఇంకా మంచిగా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ డిమాండ్ ఏంటంటే బాబుతో అవ్వట్లేదు. సో అయినంత వరకు ఏదో చేద్దాంలే అన్న ఒక తాపత్రయంతోనే ఇలా వీడియోస్ తీస్తున్నాను. అది ఇంకొకటి ఏంటి అంటే ఇలాగ వీడియోస్ చేయడం మా నాన్నగారికి నచ్చలేదు అని చెప్పాను కదండి. అయినా కూడా మరి ఇంట్లో ఉండి ఏం చేయను అని అయితే తీస్తున్నాను. సో ఇంకా అది సో కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను ఫ్రెండ్స్, ఓకేనా? మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. అలాగే నన్ను ఎప్పుడు మీరు అలాగే మంచిగా బ్లెస్ చేయండి, మా బాబుకి, నాకు, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి. నాకు తెలిసిన ఏమన్నా మంచి విషయాలు ఉంటే మీతో షేర్ చేస్తాను. రీసెంట్గా నేను ఇలా యూట్యూబ్ చేస్తున్నానని చెప్పేసి నాతో పాటు డిగ్రీ చదివిన ఒక అమ్మాయి అయితే ఒక విషయం చెప్పింది. ఏంటంటే తను ఒక పార్ట్ టైం జాబ్ అయితే చేస్తుందంటండి. ఆ పార్ట్ టైం జాబ్ ఏంటంటే ఇంట్లో ఉండి పెళ్ళైన వాళ్ళు కానీ అబోవ్ 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు అంటండి. సో అది 100% జెన్యూన్ అంట. ఖచ్చితంగా మంచిది, ఎవరికైనా యూజ్ అవుతుంది. మరీ ఇంట్లో కూర్చున్నారు అని పేర్లు రాకుండా ఏదో ఒకటి చేసుకోవడం మంచిదే కదా. సో కొంచెం యూట్యూబ్లో చెప్పు, ఎవరికైనా యూజ్ అవుతే కాంటాక్ట్ అవుతారు కదా అని అయితే చెప్పింది నాకు. నేనేం ఆలోచించానంటే దీని గురించి 100% డీటెయిల్స్ మనకి తెలియదు. ఇప్పుడు నేను తెలియకుండా మీకు చెప్పేశాను అనుకోండి, అది ఏ విషయం ఎట్లా పోద్దో తెలియదు. సో అందుకని చెప్పేసి ఇంకా చెప్పలేదు. దాని గురించి కొంచెం క్లియర్గా నేను తెలుసుకున్నాక మీతో అయితే ఆ విషయం షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు మీరు. సో మీకు చెప్పకుండా ఎలాగ అలాంటి మంచి విషయాలు కూడా చెప్తేనే కదండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే నేను కూడా ఏదైనా మంచి విషయం ఉంటే చెప్పాలి కదా. సో ఇంకా అందుకనమాట. ఇంకా దాని గురించి ఫుల్గా డీటెయిల్స్ నాకు తెలిసాక మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో అయితే దానికోసం చేస్తాను. సో అప్పటి వరకు ఇలాగే మామూలుగా వీడియోస్ చేసి పెడతానండి. ఇంక ఇలా పక్కన దోశలు వేసేస్తూ ఇంకో పక్కన టీ కూడా పెట్టేశాను డికాషన్. ఇంకా అలాగా ఇంకా అది వర్క్ చేసుకుంటూ కూడా ఇది పార్ట్ టైం అంటే ఏముందండి, ఒక 1 అవర్ అలాగా ఇంటర్వ్యూస్ ఏవో అని చెప్పింది. క్లియర్గా అయితే తెలియలేదు, క్లియర్గా తెలిసాకే చెప్తాను. తెలియని విషయాలు చెప్తే నిజంగా బాబోయ్ చాలా ఈ విషయం అవుతుంది. అది నీకు ఎలా తెలుసు అంటే నేను రీసెంట్గా మా మామయ్య వాళ్ళు ఒక వీడియో పెట్టారు నాకు గ్రూప్లో వాట్సాప్లో. అదేంటంటే కేక్ వీడియో, మీరు ఆల్రెడీ మన ఛానల్లో చూసుంటారు. సో ఏంటి అంటే అది ఒక కేక్ అన్నమాట, లులు కేక్
లుపో కేకో సంథింగ్ లుపో కేక్ అంటండి. ఆ కేక్ దాని లోపల 2 పిల్స్ ఉన్నాయంట. అది మనకి రీసెంట్ వరకు నాకు కూడా తెలీదు. తెలిస్తే మ్యాక్సిమం పెట్టేదాన్ని కాదు. ఒక నిమిషం నేను ఆ వీడియో చూసేటప్పటికి నాకైతే భయమేసింది. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడి తల్లిని కదా, ఒక పిల్లల గురించి తెలిసి ఉన్నాము. వాళ్ళకి చిన్న జలుబు వస్తేనే తట్టుకోలేము, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం కదా. సో ఇంకా అట్లాంటిది అందులో కేక్ లోపల పిల్స్ ఉన్నాయి. అది కూడా స్కూల్ పక్కన సరౌండింగ్స్లో అమ్ముతున్నారు అనేటప్పటికి ఎవరి తల్లిదండ్రులైనా ఎవరైనా భయమే కదండి. సో నాకు తెలిసింది ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళే వయసు కాకపోయినా సో ఇంకెవరైనా ఎలాగో మనకు ఛానల్ ఉంది, చెప్తే తప్పే ఉంది అని చెప్పేసి నేనేం చేశాను, గబుక్కున అది నేను వెళ్ళి పర్చేస్ చేసింది కాదు, నాకు తెలిసింది. ఏమని అది కూడా గ్రూప్లో షేర్ చేశారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అని అయితే చెప్పారు. సో ఇంకా మిస్టేక్ ఎందుకులే చేయడం అని చెప్పేసి లేట్ చేయడం, తెలిసిన విషయమే కదా. నిజమైతే జనాలు ఇదవుతారు, తప్పు అయితే గిన సర్లే నెక్స్ట్ టైం ఇలా ఏమన్నా వస్తే తెలుసుకుంటారని అయితే వీడియో చేసి పెట్టాను. ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఎంత రెస్పాన్స్ అంటే 10 lakhs వ్యూస్ వచ్చాయండి. ఇంకా కమెంట్స్ ఎన్ని వచ్చాయో మీకే తెలిసి ఉండాలి. సో ఆ కమెంట్స్లో కొంతమంది ఏమో మంచిగా చెప్పారండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు, ఇప్పటి నుండి జాగ్రత్త పడతామని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే ఆ కేక్ మీరు ఓపెన్ చేస్తారా, ఆ కేక్ మీరు తిన్నారా, మీ పిల్లలు తిన్నారా. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇది ఎప్పటిదో న్యూస్, మీరు మళ్ళీ వ్యూస్ కోసం ఇప్పుడు పెట్టకండి అని చెప్పేసి అని అన్నారు. ఒక వీడియో మంచి కోరి పెట్టినందుకు అంతవరకు వెళ్తుంది అయితే అనుకోలేదు. నేను వెంటనే అనుకున్నా, నేను ఓన్లీ మంచిగా షేర్ చేశాను తెలుసుకుంటారు అని చెప్పేసి అని అంతే. తెలియకుండా ఎలా షేర్ చేసేసారంటే ఆ నిమిషం నాకేమనిపించిందంటే ఒక తల్లిగా నా బిడ్డ నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అలా కేక్లో ఈ పిల్స్ ఉన్నాయని చెప్పేసి చూసాం కదా వీడియో క్లియర్గా, జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను వెంటనే అది మన షార్ట్స్లో పెట్టేశా. ఆ నిమిషం నాకు అర్థమైంది ఏంటంటే వ్యూస్ కాదు, బ్యాడ్ కామెంట్స్ కాదు, సబ్స్క్రైబర్స్ కాదు, ఈ విషయం షేర్ వెళ్ళాలి, నలుగురికి యూజ్ అవ్వాలి అన్న అనిపించింది. అదే షేర్ చేశాను అనమాట. సో దానికైతే బోల్డ్ కామెంట్స్ వచ్చాయి, 10 lakhs ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇంకా వీడియో తీసేద్దామంటే వ్యూస్ వచ్చినాయి కదా, ఎలా తీసేది అని ఆలోచించాను. మా హస్బెండ్కి అన్నాను తీసేస్తాను, కొంతమంది ఇది ఎప్పటిదో అలా అంటున్నారు కదా అని అంటే, నువ్వు మంచి కోసం చెప్పావు కదా, మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు, నువ్వు మంచినే తీసుకో, నీకు తెలిసింది నువ్వు చెప్పావు, వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు నువ్వు ఆ నెగిటివ్స్ని పట్టుకుంటే ఎలాగా అని చెప్పేసి అని అయితే అన్నారు. సో ఇంకా అందుకని ఆ వీడియో తీయలేదు. ఇంకా అది మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే నేను ఈ పార్ట్ టైం జాబ్ మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తుంది కదా, నేను దాని గురించి కూడా తెలియని వీడియో మీకు చెప్పాను అనుకోండి, మీరు నన్ను మళ్ళీ అలాగే అనుకుంటారు కదా. సో ఇంకా అందుకని నేను ఆ పార్ట్ టైం జాబ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి చక్కగా చెప్తుంది. దాని గురించి కొంచెం ఫుల్గా డీటెయిల్స్ తీసుకొని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిదైతే చేయండి, మంచిది కాకపోతే అసలు నేను మ్యాక్సిమం తీసుకురాను కూడా. సో ఇంకా అలా అనమాట ఇది విషయం. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లేన్ దోశ వేసాక మా హస్బెండ్ అన్నారు ఇవాళ నాకు ఎగ్ దోశ వేయి అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఎగ్ దోశ వేసానండి. నేనంటే ఎగ్ దోశ బాగా వేస్తానంటండి. మా హస్బెండ్ నాకు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇస్తారు, ఎగ్ దోశ బాగా వేస్తావు నువ్వు అని అంటారు సింపుల్గా. ఇంకా ఆ మాటకే ఫిదా అనమాట. ఒకటేంటి ఆ మాట అంటే ఒక 2 అయినా వేసి పెడతాం కదా వాళ్ళకి. సో ఇంకా అలా అనమాట అండి. ఇంకా అలాగా ఎగ్ దోశ అంటే ఏం లేదు, ఫస్ట్ పిండి వేసేసి దానిపైన ఎగ్ కొట్టేస్తానండి. దాన్ని ఇంకా చుట్టూ అలా చేసేసి ఇంకా కారము, జీలకర్ర, సాల్ట్ పైన అలా మనం స్ప్రింకిల్ చేసేస్తాం కదా. ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుండు, కానీ ఇంకా ఆనియన్స్ కట్ చేసే టైం లేదు. ఓ పక్కన ఇంకా రిక్కి ఫైటింగ్ చేసేస్తున్నాడు ఫుడ్ కోసం. ఇంకా అందుకని చెప్పి ప్లెయిన్గానే వేసాను, ప్లెయిన్ ఎగ్ దోశ అనమాట. ఇంకా అలా అన్నమాట. మామూలుగా ఆనియన్ దోశ వేస్తే మాత్రం ఒక సైడే కాలుస్తా, ఇది ఎగ్ కదా కొంచెం దేనికైనా మంచిదని చెప్పేసి 2 వైపులా కాలుస్తున్నానండి ఇక్కడ నేను. ఇంకో పక్కన టీ కూడా పెట్టేశాను, అది కూడా రెడీ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి ఇంకా టిఫిన్ వేసేసి ఇంకా టీ ఇచ్చేస్తే నా మార్నింగ్ సెక్షన్ అయిపోతుందండి. అంటే టిఫిన్స్ వరకు అయిపోతాయి. ఒక్కొక్కసారి వీలుంటే అదే టైంలో రైస్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఒక్కొక్కసారి ఇంకా ఖాళీ లేనప్పుడు మాత్రం ఇంకా ఇలా అంటే మా హస్బెండ్ ముందే చెప్తారు ఇవాళ నాకు కొంచెం వర్క్ ఉంది ఎక్కువగా అని, పొలంలో కూడా వర్క్ ఉంది షాప్తో పాటు అంటే కుకింగ్ కొంచెం ఎర్లీగా చేస్తాను. అంటే ఏంటంటే
పొలం వెళ్ళి వచ్చిన వెంటనే ఒకేసారి ఇంకా అన్నం తిని షాప్కి వెళ్ళిపోతారనమాట. లేదు పొలంలో ఏమీ వర్క్ లేదు చూసుకున్నాయి గట్ట అని అనుకుంటే ఇంకా డైరెక్ట్ టిఫిన్ చేసి వెళ్తారు. ఇంకా అప్పుడు 12కి అలా కుకింగ్ స్టార్ట్ చేస్తే 1కి అయిపోతాయి కదా, 1 కూడా అవ్వదు, 12:30 కల్లా అయిపోతాయి. ఇంకా అప్పుడు కొంచెం అంటే వేడివేడిగా తినడం మంచిది కదా, పైగా అసలే ఇది వింటర్ సీజను, మనం ఎంత వేడిగా వండి పెట్టినా అవి ఊరికే చల్లారిపోతూ ఉంటాయి. ఇంకా అందుకోసం అనమాట నేను మ్యాక్సిమం ఫస్ట్ కుకింగ్ చేసేసేటప్పుడే ఇవాళ ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా, ఈరోజు ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నాయా అని అడుగుతాను. లేదు అంటే మాత్రం ఇంకా మామూలుగా చేస్తానన్నమాట. అదండి. ఇంకా ఇక్కడ ఇది టిఫిన్ అయిపోతుంది. ఇంకా టీ కూడా పోసేసాను ఇద్దరికీను. మా అత్తగారు వాళ్ళు ఇంకా టీ మానేశారండి. వాళ్ళు ఇంకా మామూలుగా పాలే తాగుతున్నారు. ఇంకా అలా టీ పెట్టేశాక ఇంకో కొంచెమే ఉన్నాయి. ఇంకా అందులో కొంచెం కాచిన పాలు ఉంటే అవి కూడా వేసాను ఈవినింగ్కి. కొంచెం బాగా స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు మా హస్బెండ్. పద్దాక సిస్టమ్ చూసి చూసి కళ్ళు లాగేస్తున్నాయి, తలలో నరాలు లాగేస్తున్నాయి అలా అంటున్నారు. సో కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అలా టీ అయితే నేనే అలవాటు చేశాను. మరి గ్రీన్ టీ తాగుతుంటే ఏమవుతుందంటే బాడీ వెయిట్ లాస్ అయితే అవుతున్నాం కానీ ఏంటంటే ఇమ్యూనిటీ కొంచెం తగ్గినట్టు అవుతుంది. ఏదన్నా అటాక్ అవుతే దాన్ని కొంచెం రికవరీ ఈజీగా అవ్వలేకపోతున్నాము. అర్థమవుతుంది. ఫీవర్ వచ్చినప్పుడు రికవరీ అయ్యేటప్పుడు చాలా నీరసంగా పెయిన్స్ అలా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కొంచెం పాలు తాగేది వేరు, నీళ్ళు తాగేది వేరు కదండి, అలాగనమాట. ఇంకా అలా అనమాట. ఇంకొకటి ఉంది దోశకి కొంచెం, ఇంకా అది కూడా అలా వేసేసాను, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి. చిన్న దోశ వచ్చింది. ఇంకా టీ అట్టు అన్నీ మా హస్బెండ్కి ఇచ్చేసా. ఇంకా ఇలాగనమాట. ఇది అయితే మా మార్నింగ్ బ్లాగ్ అండి, ఇలా ఉంటుంది ఇంకా. సో ఇంకా అది ఇంకా మీకు చెప్పాను కదా మార్నింగ్ ఇంకా ఇలాగే ఉంటుంది మా ఇంట్లో. అదండి, ఇంకేం చెప్పాలి ఏంటి ఏం తెలియట్లేదు. వీలైనంత వరకు మంచి విషయాలే చెప్పడానికి చూస్తాను. సో మీరు కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసి మన ఛానల్ని విజిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నన్ను కొంచెం ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళి ఏ జాబు చేయలేని పరిస్థితి కాబట్టి ఇలాగైతే యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను. సో కొంచెం ఎంకరేజ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఏమనుకోవద్దు అడుగుతున్నానని చెప్పి. మరి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు కదా, అందుకనే అడుగుతున్నానండి. ఇంకా అది అండి. ఇంకా ఈ పార్ట్ టైం విషయానికి వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా క్లియర్గా 100% జెన్యూన్ అయితేనే, అది కూడా అది శాలరీ ప్రూఫ్స్ చూపిస్తేనే నేను నమ్మి అది కూడా మీకైతే నేను చూపిస్తాను ప్రూఫ్, ఓకేనండి? తెలిసి తెలియని విషయాలు చెప్పడం కూడా మిస్టేకే కదా. నేను ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి వెంటనే వెంటనే చెప్పట్లేదు మీకు. సో తను చెప్పమంది, నేను చెప్తే నాకు ఒక వీడియో కలిసి వస్తుంది, కానీ అది తప్పు కదా, మంచి చెడు తెలుసుకోకుండా అలా పెట్టేయడం. సో అదే చెప్తున్నాను, క్లియర్గా తెలుసుకున్నాకే లేట్ అయినా పర్లేదు మీకైతే మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొస్తానండి, ఓకేనా? సో ఇది అండి వీడియో ఇవ్వాల్టిది. ఇంకా టీ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ లాగా అయితే అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.